రాష్ట్ర చరిత్రలో 3 ఎన్నికలు రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈ ఓటు కాలం అవినీతి, అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సీజన్ గా మారుతోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు అన్ని అక్రమాలను కళ్లకు కట్టాయి. డబ్బు, మద్యం, వస్తువులు యథేచ్ఛగా పంచారు. ఓటు కాలం రావడంతో నోట్లు బయటికొచ్చేశాయి. అధికారులకు కూడా అందని రూపాల్లో డబ్బు పంపిణీ జరుగుతోంది. మా ఊర్లో ఒక ఓటుకి సుమారుగా 1500 రూపాయలు పంచడం జరిగింది. ఆ యూత్ యొక్క ఏజ్ని బట్టి ఆ యూత్కి డబ్బులు ఇస్తూ ఆ ఓట్లు వేసుకోవడం జరిగింది. ఇక్కడ మొన్న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు మా విలేజ్లోనే చాలా రకాలుగా మనీ పంచారు. 16 లక్షలు ఇక్కడ మా విలేజ్ పక్క విలేజ్లో ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఒక ఎంపీటీసీ అభ్యర్థి 20 లక్షల వరకు ఖర్చు పెడుతున్నా అంటే నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ కృషి నేను చేస్తున్నాను. మా ఇంటికి వచ్చే డబ్బుల్ని తిరస్కరిస్తాను. ఓటు ఒక మేక అన్నట్టు ఇంటికి ఒక మేకనివ్వడం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి ఓటుకి 200 అట్లా పనిచేసి యూత్ని అట్రాక్ట్ 500 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఓటుకు 500 చొప్పున పంచడం జరిగింది. రాత్రికి రాత్రి వాళ్లకు మద్యం కానీ అలాంటివి అన్ని సరఫరా చేయడం జరిగింది. అభ్యర్థులు డబ్బును నీళ్లల్లా ఖర్చు చేస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారన్నది ఏ రోజుకా రోజు మున్సిపల్ కమిషనర్లకు లేదా ఎన్నికల అధికారులకు లెక్కలు చెప్పాలి. కానీ ఎవరూ పాటించలేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పట్టు కోసం మున్సిపల్ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. డబ్బులు, విందులు, మందులు అన్నీ విచ్చలవిడిగా జనంపై వెదజల్లడం మనం చూశాం. చుట్టుపక్కల గ్రామాల్లో మా విలేజ్లో చూసినట్లయితే చాలా వరకు యువత కానీ మిగతా వాళ్ళు కానీ డబ్బుకు, మద్యానికి లోబడి ఓట్లు వేయడం జరుగుతుంది. ఒక ఓటుకు ఇంత అంటూ, అంటే ఒక వ్యక్తికి 500 ఇంకొక రకమైన వ్యక్తికి 1000 రూపాయలని, లేడీస్కి అయితే పట్టు చీరలని, నగలని ఇట్లాంటి రకరకాలుగా పంచుతూ ఒక్కొక్క అంటే మన రేపు ఎలక్షన్లు అంటే ఆ రాత్రికే వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయలని వ్యక్తిగతంగా కానీ కులాల ఆ రకంగా పంచుతున్నారు. ఓటును నడిపేది పచ్చనోటేనని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. ఓటర్లను ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టొచ్చో అన్ని రకాలుగా చేసి చూపించారు మన నాయకులు. మీ ఊర్లో ఓటుకు ఎంతిచ్చారు అని మాట్లాడుకోవటం చాలా చిన్న విషయంగా మారిపోయింది. ఓటుకు రేటెంత అన్న ప్రశ్నకు జనం ఏం చెప్పారో చూడండి. చారాన ప్రజలకు బారాన జేబులోకి అన్నట్టుగా మన రాజకీయ నాయకులు వివరిస్తున్నారు. మొన్న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ అభ్యర్థి దాదాపు 20 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. నేను ప్రత్యక్షంగా చూశాను. డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. ప్రతి ఎన్నికలకు ప్రలోభాల పర్వం కొత్త పుంతలు తొక్కుతుంది. ముందు డబ్బు, తర్వాత మద్యం, వస్తువులు. ఓటర్లకు ఆఫర్లను పెంచుకుంటూ పోతున్నారు నాయకులు. ఈసారి ఇంకాస్త ముందుకు వెళ్లి ఇంటికో కోడి, మేక అంటూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. మొన్న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మామూలుగా మా పార్టీకి ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం కానీ, తర్వాత ఇంటికి ఒక మేక, ఓటు ఒక మేక అన్నట్టు ఇంటికి ఒక మేకనివ్వడం, తర్వాత మద్యాన్ని ఇచ్చి ప్రజలను ప్రలోభపెట్టి వాళ్ళ పార్టీకి ఓట్లు వేయించుకోవడానికి చాలామంది ప్రయత్నించారు. ఒక చదువుకున్న విద్యార్థిగా నేను మా ఇంటికే కాదు, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పాను, మన బంగారు తెలంగాణను అవినీతి పరమైన రాజకీయ నాయకుల చేతిలో పెట్టొద్దు. ఓట్ల కొనుగోలు ఏ స్థాయికి దిగజారిందంటే ఇష్టమున్నా లేకపోయినా డబ్బు తీసుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. స్థానికంగా ఏదోలా పరిచయం, బంధుత్వం ఉన్న వాళ్ల ద్వారా జరిగే డబ్బు పంపిణీ, మొహమాట పెట్టడం, ఒత్తిడి చేయటం, డబ్బు తీసుకోకపోతే మాకు ఓటైనట్లేనంటూ కక్ష సాధించటం లాంటివి కామన్ గా మారిపోయాయి. ఇలా అడిగిన వాళ్లకి, అడగని వాళ్లకి కవర్లలో పెట్టి మరీ డబ్బులు పనిచేస్తున్నారు. ఇంకొంతమంది పోలింగ్ పేపర్లతో పాటు వచ్చి డబ్బిచ్చి వెళ్తున్నారు. ఇక కుల పెద్దలను పిలిచి ప్యాకేజీ మాట్లాడుకునే సంప్రదాయం రాజకీయంలోనే భాగంగా మారిపోయింది. ఒక కవర్లో, సీల్డ్ కవర్లో డబ్బులు పెట్టేసి వాళ్ళ ఇంట్లో లేని సమయంలో లేకపోతే పడుకున్న సమయంలో ఆ కవర్ పైన వాళ్ళ గుర్తు, వాళ్ళ పార్టీ గుర్తు కానీ లేకపోతే వాళ్ళు నిలబడిన దాని గుర్తు కానీ దానిపైన పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ప్రతి ఇంటికి డబ్బు చేరాలి, డబ్బుతోనే ఓటు అనేది వేయించుకోవాలి, ఈ ప్రజలు ఎందుకు పనికిరారు, డబ్బు చూస్తే ఓటేస్తారు అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది ప్రజల్లో మారాలి. డబ్బు చూస్తే ఓటు వేసే కాలం పోవాలి. సో దానికోసం మీరందరూ ముందుకొచ్చి కృషి చేయాలి. మహిళల్ని టార్గెట్ చేసుకున్న అభ్యర్థులు కొన్ని ప్రాంతాల్లో బంగారు ముక్కు పుడకలు కూడా పంచారు. మహిళలకు ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి నోట్లు, చీరలు పంచుతున్నారు. ఇంట్లో వాడే వస్తువులను పంచటం ఇప్పుడు మామూలే. పట్టణాల్లో పట్టు కోసం అభ్యర్థులు నానా పాట్లు పడ్డారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో అక్కడ పదవులకు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దీంతో డబ్బు ఎక్కువగానే పంచినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఎంత కట్టుదిట్టం చేసినా, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా చీరలు, వెండి వస్తువుల వంటివి ఎక్కడా ఆగలేదు. అన్ని మున్సిపాలిటీల్లోనూ గెలుపు కోసం అభ్యర్థులు స్తోమతను బట్టి డబ్బు పంపిణీ చేశారు. వార్డుల్లోనూ ఓటుకు 200 నుంచి 500 వరకు పంచారు.
ముందు నుంచి డబ్బు పంచటం ఒక వ్యూహం అయితే ఓటర్లు మర్చిపోకుండా ఉండడం కోసం చివరి రోజున డబ్బులివ్వడం మరో వ్యూహం. ఇక వేరే ఊరిలో ఉంటున్న ఓటర్లను ఛార్జీలిచ్చి మరీ రప్పించి ఓట్లేయించుకోవటం కూడా మున్సిపల్ ఎన్నికల్లో కనిపించింది. ఇలా ఒక్కో అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల్లోనే లక్షల్లో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక జరగబోయే ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఇంకెంత విచ్చలవిడిగా ఉండబోతోందో ఊహించడం పెద్ద కష్టమేం కాదు. రేపు ఓట్లు ఉన్నాయంటే ఈరోజు నైట్కు నైటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, మందు అలాంటివి ఇచ్చి వాళ్ళకి ఓట్లు తెల్లారేపిస్తున్నారండి. కానీ ఓటును ఇలా అమ్ముకుంటూ పోతే దానికి విలువ ఉండదు. గెలిచిన అభ్యర్థికి బాధ్యత ఉండదు. మనకు ప్రశ్నించే హక్కు ఉండదు. మన నాయకులు ఇంతే అనుకునే ముందు మనము ఇంతేనా అని ప్రశ్నించుకోవాల్సిన టైం వచ్చింది.